సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగది వద్ద పూలే 200వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కమిషనర్ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, ఎంప్లాయ్మెంట్ అధికారి బీసీ వెల్ఫేర్ డీడీ ఇన్ఛార్జ్ బి శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బాల్య వివాహాల నిర్మూలనకు, విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పాపు దుర్గా రమేష్, సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, అయినవిల్లి నారాయణ గౌడ్, గుత్తుల శ్రీనివాస్, చొల్లంగి వేణుగోపాల్, వెంకటరమణ, గుత్తుల రమణ, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Today is 199th birth anniversary of Jyotiba Phule. Jyotiba Phule Garu was the father of social equality. He started a social movement which has ignited spirits, and we should always follow the path that he has given to us. Thank you. మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమం చేసుకున్నాం. ఈ రోజున ఈయన కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు మన కాకినాడ నగరంలో ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. ఈరోజు ఇప్పుడే జేసీ గారు, భారత్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, పెద్ద ఎత్తున అదేవిధంగా మన కమిషనర్ గారు సత్యనారాయణ గారు, పెద్ద ఎత్తున బీసీ నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కాంతికి జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే భావితరాల భవిష్యత్తుకి పునాదులు వేసిన వ్యక్తులండి ఈయన. అందుకే భావితరాలు తెలియడం కోసం ఈ పుట్టినరోజు కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. నెక్స్ట్ జనరేషన్ తెలియాలన్న ఆలోచనతో 199 సంవత్సరాలు అయినా మర్చిపోలేదండి ఆయన్ని ఈరోజు. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి ఆయనండి. ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు తొలగాలనే ఆలోచనతో, అందరూ సమానంగా బతకాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అంబేద్కర్ గారు కూడా వీరిని ఆదర్శంగా తీసుకున్నారు. అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తి. నిన్ననే అంబేద్కర్ గారు పుట్టినరోజు చేసుకున్నాం. ఈ నెలలోనండి గొప్ప మహానుభావులు పుట్టిన నెల అండి ఈరోజు. జ్యోతిరావు పూలే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవన్ రావు కానీ, వీళ్ళందరూ పుట్టినరోజు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున ఆయనండి అసమానతలు తొలగాలి, దేశంలో అందరూ సమానంగా బతకాలి అన్న ఆలోచన కాకుండా స్త్రీలకి విద్యావంతులు చేయాలని చెప్పి మహిళల్ని తన భార్యనే విద్య నేర్పించి ఒక టీచర్గా మొట్టమొదటి మహిళలు స్కూల్ పెట్టిన వ్యక్తి అండి. ఈరోజు ఈ దేశంలో మహిళలందరూ కూడా చదువుకోవడానికి చైతన్యంతో ముందుకు రావడానికి కారణం వాళ్ళ భార్యని ఏదైతే సావిత్రి జ్యోతిరావు పూలే గారి ఆవిడే ఆదర్శం ఈరోజు చెప్పాలంటే. అలాంటి మహానుభావులు. అది 99వ జయంతిని కాకినాడ పట్టణంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు, స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు, జేసీ గారు, కమిషనర్ గారు, పెంకే శ్రీనివాస బాబా గారు, ఇతర బీసీ వర్గాలకు సంబంధించిన నాయకులు, కేడర్ అంతా పాల్గొనడం జరిగింది. మరి ఈయన ఈ సమాజం ఉన్నంత వరకు కూడా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తుల్లో పూలే గారు ఒక వ్యక్తి. ముఖ్యంగా ఆ రోజు చదువు ద్వారా, విద్య ద్వారానే సమానత్వం, సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి ఆయన. మహిళలు కూడా విద్యని మరి చదువుకోవడం ద్వారానే ఈ సమాజంలో సమానత్వం సాధిస్తారని గొప్ప వ్యక్తి ఆయన రచనల ద్వారా కూడా సమాజాన్ని ఉత్తేజపరిచి మరి గులాంగిరి అనే నవల ద్వారా మరి ఆ రోజు మనుషులందరూ ఒక్కటే, మన మధ్య భేదాలు ఉండకూడదని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు. ఇలాంటి గొప్ప వ్యక్తులను ఎప్పుడు కూడా మనం గుర్తించుకుంటూ వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.